చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క దీనందాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి. కళ్ళల్లో పొంగే ఉత్సాహం, ప్రకృతి స్వాగతించే నవ వసంతం, కొత్త ఏడాది ఆరంభం. మామిడాకుల తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో, తీపి చేదు రుచులతో, మనస్సులో పరమానందంతో అందరికీ చెబుతున్నాం శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మమ్మల్ని చూస్తున్న మా ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఉగాది సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన కళాకారులు తమ ప్రతిభతో మిమ్మల్ని రంజింపచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉగాది సందర్భంగా మన సాంస్కృతిక అందాలను ఎత్తి చూపడం మన కర్తవ్యం, మన ధర్మం కూడా. అందుకే నేటి కార్యక్రమంలో మీరు పాటలు మాత్రమే వినరు, కొన్ని చక్కనైన నృత్యాలను చూసే అవకాశం కూడా మీకు కలుగుతుంది. అయితే ప్రేక్షకులారా, సమయం వ్యర్థం చేయకుండా పదండి, నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం ఓ గణపతి స్తుతితో. మీకు తెలిసినట్టుగా మన సాంప్రదాయాలను బట్టి ఏదైనా కార్యక్రమాన్ని, శుభకార్యాన్ని చేసే ముందు మనం వినాయకుణ్ణి పూజిస్తాం. ఎందుకంటే అడ్డంకులు తొలగించేవాడు ఆ వినాయకుడే. ఆ కార్యానికి, ఆ కార్యక్రమానికి సఫలం అందించిన వాడు కూడా ఆ వినాయకుడే. అందుకే నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ గణపతి స్తుతితో. ఈ గణపతి వందనను ఇప్పుడు ప్రదర్శింపబోతున్నారు కుమారి నళిని తొచ్చ యొక్క విద్యార్థులు. ఆనందించండి, పరవశమైపోండి. Manas Vigneswara Manisu
భయహరణం వరముని మానస పాప విహరణం వరదం జనశరణం భయహరణం వరముని మానస పాప విహరణం వరదం జనశరణం భయహరణం వరముని మానస పాప విహరణం వరబల రసన రతం భవతరణం వరబల రసన రతం భవతరణం వరబల రసన రతం భవతరణం వరబల రసన రతం భవతరణం వన తులసీదళ పూజిత చరణం వరబల రసన రతం భవతరణం వన తులసీదళ పూజిత చరణం వరబల రసన రతం భవతరణం వన తులసీదళ పూజిత చరణం గజమానస విఘ్నేశ్వర మనీసం గజభూపాటన సదగణేశం గజమానస విఘ్నేశ్వర మనీసం గజభూపాటన సదగణేశం గజమానస విఘ్నేశ్వర ఉగాది. ఉగాది ఓ పండగ, ఓ ఉత్సవం. ఉగాది ఓ సందడి. అందుకే ఈ ఉత్సవంలో కేవలం పూజలు ఉంటే సరిపోదు. మన తెలుగుదనానికి చెందే ప్రతి అంశాన్ని ఎత్తి చూపాలి మన ఉగాది పండగ రోజే. అందుకే నేటి కార్యక్రమంలో మిమ్మల్ని రంజింపచేయడానికి మన స్థానీయ గాయకులు కొన్ని సినీ పాటలు కూడా తయారు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మొదటి పాట నా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఈ పాట అంత కొత్తది కాదు, కానీ ఈ పాటను విన్నప్పుడల్లా ఓ కొత్తదనం, ఓ తాజాదనం అనిపిస్తుంది. ఈ పాట ఇట్ ఫీల్స్ లైక్ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. కొత్త బంగారు లోకం అనే సినిమా నుండి నిజంగా నేనేనా అనే పాట నగేష్ మరియు కెంటిష్ అందమైన స్వరములో మీకోసం. నిజంగా నేనేనా ఇలానే జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎనలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నానా వెనకే వెనకే ఉంటుందిపై నన్నే దోస్తున్నానా హరే 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 రామ మరి ఇలా ఇలా వచ్చేసింది దేమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది దేమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా నిజంగా నేను
సతరాలు గడచిన కాలం అంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇనలే జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తుంది నా గతాలనే కవింతలే పిలుస్తుంది ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తుంది విడవికి చెంప తగిలలోన పరవశమేదో దూరం ఉందే పగలే అయినా గగనంలోన తారలు చేరనుగా నిజంగా నేనేనా ఇదని జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎనలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉండు నీపై నన్నే చూస్తున్నారా హరే 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 రామ హరే రాయలా వచ్చేసింది ధీమా ఎంతో షాలుగా ఉండాలి లోన ఏమా హరే 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 రామ హరే రాయలా వచ్చేసింది ధీమా ఎంతో షాలుగా ఉండాలి లోన ఏమా ప్రేక్షకులారా, ఈరోజు ఉగాది పండగ. మీరు మంచి మూడ్లో ఉన్నారు. ఈ ప్రేమ భరితమైన పాటను విన్నారు కదా. చాలా అందంగా ఈ కార్యక్రమాన్ని ఆనందిస్తున్నారు. కానీ ఇప్పుడు మీ వైబ్ని కొద్దిగా మార్చుకుందాం. ఇందాక మీరు చక్కనైన ప్రేమ భరితమైన పాటను విన్నారు. కానీ ఈసారి ఈ రాబోయే పాటను విన్న తర్వాత మీరు కొద్దిగా కదులుతారు. వీలైతే టీవీ ముందు మీరు నాట్యం కూడా చేస్తారు. అందుకే ఈ రాబోయే పాట మీకు పరిచయం ఉన్న హమ్మ హమ్మ అనే పాట మన స్థానియ గాయకుల మధురమైన స్వరములో ఆనందించండి.
Chare mozile buaha yenda sukamo Beni pachi mare yede rangina buaha denta yamo Chitrangi chilaga ratri pagi laga mukute janadumo Adam jani mota manjene ni bina mai yo adibya padamo hamma 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 yeah hamma 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 Ariana me kadaladam kadi jalu ke kannale chaliya jatala kole dabana ko kaungi nadiale hamma 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 yeah hamma 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 pipale tambarave rupanja kannale ni panchule kala vidiya jadiya vaina chusale hamma 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 yeah hamma 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 Semidiento virame di moda minda chinuko Sapa manchi megidi par kondi yaki kanta pediga manasu Vana porida mina bumi badire bogi yendu senka pedige Sabam bolagi boy kane didi boy kanni manasu pedige Hamma 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 yeah hamma 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 Ariana pekana landam kadi jalu ke kannale chaliya jatala kole dabana ko bange nigale hamma 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 yeah hamma 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 pipale tamarave rupanja kannale ni panchule kala vidiya jadiya vaina chusale hamma 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 yeah hamma 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 yeah 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 hamma 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 మన హిందూ తత్వంలో ప్రతి ఒక్క దేవుడు ఒక మార్గ దర్శకుడు. విశేషంగా మన త్రిమూర్తులైన బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు మరియు శివుడు వాళ్ళు సర్వశ్రేష్ఠులు. ఏదైనా కార్యక్రమాన్ని ఆరంభించే ముందు మనం వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తాం, అలాగే నాట్యం చేసే ముందు మనం శివుణ్ణి పూజిస్తాం. ఎందుకంటే ఆ మహాదేవుడే నటరాజుడు. ఆ మహాదేవుణ్ణి మనం నటరాజుగా పూజిస్తాం. ప్రళయ తాండవం చేసిన వారు శివుడే. చక్కనైన నృత్యం కూడా చేసిన వారు శివుడే. ఆయన నృత్యం చేస్తుంటే అసలు ఆ తాండవమే వింటుంటే మనం ఆ కైలాసంలో ఉన్నట్టుంది. అందుకే ఈ రాబోయే అంశం మార్గబంధు స్తోత్రపై ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు నృత్యం చేయబోతున్నారు. ఈ అంశాన్ని మనం శివుడికి అంకితం చేస్తున్నాం. ప్రేక్షకులారా, ఈ చక్కనైన నృత్యాన్ని ఇప్పుడు ఆనందించండి. మార్గబంధు స్తోత్రపై చక్కనైన అమ్మాయిలు చక్కనైన నృత్యం ప్రదర్శింపబోతున్నారు. పరవశమైపోండి.
अंगे विराजभुजङ्गम् अभ्रगङ्गातरङ्गाभिरामोत्तमाङ्गम् अंगे विराजभुजङ्गम् अभ्रगङ्गातरङ्गाभिरामोत्तमाङ्गम् ओङ्कारवाडी कुरङ्गम् ओङ्कारवाडी कुरङ्गम् सिद्धसंसेविदां ह्रीं भजे मार्गबन्धुं शम्भो महादेव देव देव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देव नित्यं चिदानन्दरूपं निह्नुदाशेषलोकेश वैरिप्रतापं नित्यं चिदानन्दरूपं निह्नुदाशेषलोकेश वैरिप्रतापं कार्तस्वरागेन्द्रजापं कार्तस्वरागेन्द्रजापं कृत्तिवासं भजे दिव्यसन्मार्गबन्धुं शम्भो महादेव देव देव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देव തകതകിട 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 തദ്ധിമിത്താണ്ഡവമാടുന്ന നേരം തകതകിട 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 തദ്ധിമിത്താണ്ഡവമാടുന്ന നേരം अप्पय्य यज्वेन्द्रगीतं स्तोत्रराजं पठेद्यस्तु भक्त्या प्रयाणे अप्पय्य यज्वेन्द्रगीतं स्तोत्रराजं पठेद्यस्तु भक्त्या प्रयाणे तस्यार्थसिद्धिं प्रदत्ते सिद्धिं प्रदत्ते मार्गमध्ये भयं चाशुतोषो महेश शम्भो महादेव देव देव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देव शम्भो महादेव देव शम्भो महादेव देव పాటలలో ఓ మాయ ఉంది. మనలో ఉన్న భావాలన్నీ మనం పాటల ద్వారా వ్యక్తీకరించగలుగుతాం. సంతోషమైన, దుఃఖమైన, బాధ అయినా, ఆశ్చర్యమైన, ఏ రసమైన, ఏ భావమైన ఒక పాట ద్వారా మనం వ్యక్తీకరించగలుగుతాం. ఒకరికి ఒక మాట చెప్పకుండానే కేవలం ఒక పాట పంపితే చాలు, మనం మనస్సులోని భావాలను ఆ మనిషికి అర్థమైపోతుంది. అలాగే ఈ రాబోయే పాట కూడా అలాంటిదే. నేను దాని పేరు చెప్పను. ఓ అందమైన మధురమైన పాటను ఇప్పుడు మీరు వినబోతారు మన అమ్మాయిల స్వరములో. ఇందాక మన అబ్బాయిలు పాడారు, కానీ ఒక కార్యక్రమంలో కేవలం అబ్బాయిలు మాత్రమే పాడితే బాగుండదు కదా. మన అమ్మాయిల మధురమైన స్వరాలు ఉండకపోతే ఆ కార్యక్రమం అసంపూర్ణంగా ఉంటుంది కదా. అందుకే ఈ రాబోయే పాటను మీరు వినబోతున్నారు దావిష ఇంకా నందిక అందమైన మధురమైన స్వరములో. ఆనందించండి. తెలుసా తెలుసా ప్రేమించాలని
ప్రేక్షకులారా, ఇదే భావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అసలు భావాలు లేకుండా మనం జీవితాన్ని గడపలేం. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణం ఏదో జరుగుతూనే ఉంటాయి. ఒక రోజంతా మనం ఒకే భావంతో, ఒకే ఆలోచనతో ఉండలేం. ఒక రోజులో మనకు అనేక భావాలు వస్తాయి, అనేక ముఖ భావాలు వస్తాయి, అనేక అనుభవాలు వస్తాయి. మన ఉగాది పచ్చడిలో 6 రుచులున్నాయి. షడ్రుచుల పచ్చడి: ఉప్పు, తీపి, కారం, చేదు, వగరు, పులుపు. ఈ 6 రుచులు జీవిత అనుభవాలకు చిహ్నాలు. అసలు ఈ 6 రుచులు మన భావాలను ప్రతిబింబిస్తాయి. ఉగాది రోజు మనం ఆ పచ్చడిని గ్రహిస్తాం. కారం ఉన్నా, ఉప్పుగా ఉన్నా, చేదుగా ఉన్నా సరే మనం ఒప్పుతాం, దానిని స్వీకరిస్తాం, తింటాం. జీవితంలోని భావాలు కూడా అలాంటిది. భావం లేకుండా మనం ఉండలేం. అలాగే ఒక భావాన్ని, ఒక ఆలోచనను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. నిర్లక్ష్యం చేయకూడదు. అది భావమైనా, అది ఆలోచన అయినా సరే దానిని స్వీకరించాలి, దానిని గ్రహించాలి, తరువాత జీవితాన్ని కొనసాగించాలి. ఇదే ఆశతో, ఇదే ఆలోచనతో ఈ రాబోయే పాట నీవే చెలియా అనే అందమైన పాట మన స్థానియ గాయకుల మధురమైన స్వరములు. ఇప్పుడు ఈ పాటను వాళ్ళు ఆలపిస్తారు. మీరు కూడా కూర్చుని హాయిగా ఆనందించండి, ఆలపించండి. మరుగైన వేళనే ఎరబాదే తాళనే గడిపైన నేనిలాగే ఎదలోనే వేనెలవైనా నీవే చెలియా చెలియా నీవే చెలియా నా కథ నీవే చెలియా నీవే చెలియా నీవే చెలియా
ఉగాది తెలుగు వాళ్ళ ముఖ్యమైన పండగ. ఈ పండగ కోసం తెలుగు వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అసలు ఈ పండగ గురించి ఆలోచనప్పుడే మనం ఎంతో సంతోషపడతాం. పైగా ఉగాది రోజు మనలో ఉన్న ఆ ఉత్సాహమే వేరు. ఇంట్లో ఆ మామిడాకుల తోరణాల సువాసన, ఆ రంగురంగుల ముగ్గులను చూస్తుంటే కళ్ళకు పండుగలా ఉంటుంది. ఇంట్లో నవ్వులు, కిటకిటలాటలు ఎంత అందం, ఎంత ఆనందం కల్పిస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు ఉగాది పచ్చడి తీసుకుంటాం, కొత్త పంచాంగ శ్రవణాన్ని వింటాం. మనకు ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ప్రేక్షకులారా, రాబోయే పాట ఓ ఉగాది పాట. ఉదయం నుంచి మీరు ఎంత ఆనందించారో, ఎంత ఆనందాన్ని అనుభవించారో, ఈసారి ఈ పాటతో మీకు మళ్ళీ అదే భావాలు, అదే మూడ్లోకి తీసుకుని వెళ్తున్నాం. అయితే ఈ రాబోయే ఉగాది పాట మన గాయకుల అందమైన మధురమైన స్వరంలో. ఆనందించండి, పరవశమైపోండి. సిగురేసుకుంటూ వాసంతాలు ఎన్నో తెచ్చిందన్నా, ఏనంటాగున్నా మా పిల్లలమ్మ తొలి కూతలెన్నో కోసిందంతా. ఏడాది కన్నా ఎన్నెల్లో నింపే మొదటి పండుగే వచ్చిందంతా. ధోని సెలవిచ్చి వెళ్ళిపోయేదింకా క్రోధాలు కోపాలు గడిదేదామా. విశ్వావసు చైత్ర మాసం వచ్చింది, ఆనందంగా అంతా గడిపేదామా. వచ్చింది మళ్ళీ వచ్చింది, నువ్వు మళ్ళీ ఇచ్చింది యుగాది, ఎన్నెల్లి తెచ్చింది యుగాది. ముంగిట్లో ముగ్గల్లే యుగాది, మన తెలుగిందేకొచ్చింది యుగాది. కొమ్మల్లో రాగే ఆ కోయిలమ్మ తొలి పాటనేదే పాడేనంట. పచ్చారి సెత్తు సిగురేసుకుంటూ వాసంతాలు ఎన్నో తెచ్చిందంట. ఇష్టం కష్టం సుఖము దుఃఖాలు జీవితంలో ఉద్దేశాన్ని చూడు. వచ్చింది మళ్ళీ వచ్చింది, నువ్వు మళ్ళీ ఇచ్చింది యుగాది, ఎన్నెల్లి తెచ్చింది యుగాది. ముంగితో ముగ్గల్లే యుగాది, మన తెలుగిందే వచ్చింది యుగాది. పులకరించిపోయేనే సుత్త పక్కాలలోన ఆనందాలే పందేనే. ఇందిసేలో పోకడాలు పులుపోవగరు కలిపే వచ్చేరు. ఇష్టం కష్టం సుఖము దుఃఖాలు జీవితంలో ఉండే సంతోషులు. వచ్చింది మళ్ళీ వచ్చింది, నువ్వు మళ్ళీ ఇచ్చింది యుగాది, ఎన్నెల్లి తెచ్చింది యుగాది. ముంగితో ముగ్గల్లే యుగాది, మన తెలుగిందే వచ్చింది యుగాది. కొమ్మల్లో రాగే ఆ కోయిలమ్మ తొలి పాటలేదే పాడేనంట. పంచారి సెత్తు సిగురేసుకుంటూ వాసంతాలు ఎన్నో తెచ్చిందంట. మా పిల్లలమ్మ తొలి పోతలేనో పోసిందంట. ఏడాది కన్నా
ప్రేక్షకులారా, ఇందాక మీరు పాటలు విన్నారు, శాస్త్రీయ నృత్యాన్ని అంటే మన కూచిపూడి నృత్యాన్ని కూడా చూశారు. కానీ ఇప్పుడు ఈ రాబోయే అంశం ఓ జానపద నృత్యం. అసలు జానపద నృత్యంలో ఒక వేరే లెవెల్ మాయ ఉంది. అందులో ఓ శక్తి ఉంది, ఓ పవర్ ఉంది, ఓ ఎనర్జీ ఉంది. ఆ పాటలను వింటుంటే, ఆ జానపద నృత్యాన్ని చూస్తుంటే మనకు కూడా నృత్యం చేయాలనిపిస్తుంది. అందుకే నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఈ జానపద నృత్యంతో. ఇప్పుడు కుమారి నళిని తొచ్చ యొక్క విద్యార్థులు ఈ చక్కనైన జానపద నృత్యాన్ని ప్రదర్శింపబోతున్నారు. దీన్ని చూసి మీరు కూడా ఆనందించండి. వీలైతే మీ టీవీ ముందు మీరు కూడా కొంచెం నృత్యం చేయండి, మీకే బాగుంటుంది. ఘల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగిసి పరవళ్ళు చూడు తందనాన తాన ఘల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగిసి పరవళ్ళు చూడు తందనాన తాన పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాన పల్లె భామ పచ్చనైనదమ్మాయి
ప్రేక్షకులారా, కొత్త సంవత్సరం రానే వచ్చింది. ఇది కేవలం ఒక కొత్త సంవత్సరం కాదు, మనమందరికీ ఒక కొత్త అవకాశం. ఎందుకంటే ఎన్నో కొత్త ఆశయాలతో, ఆశలతో, ఊహలతో, కలలతో మనం ఈ కొత్త సంవత్సరాన్ని ప్రవేశిస్తున్నాం. పరాభవ నామ ఉగాది. పరాభవ పేరు కొంచెం గట్టిగా ఉంది, అయినా పర్లేదు, మనం ఇవన్నీ ఆలోచించకూడదు. దీని బదులుగా మనం ఏం ఆలోచించాలి? కొత్త పాఠాలను నేర్చుకునే అవకాశం మనకు ఈ సంవత్సరంలో కలుగుతుంది. ఎందుకంటే జీవిత అనుభవాలు అలాంటిదే. అనుభవం మంచిగా ఉన్నా లేకపోతే కొంచెం మనకు కష్టపెట్టినా సరే, చివరికి మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. గతాన్ని మరచిపోండి, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో భవిష్యత్తులో మనకు తెలియదు. అయితే గతాన్ని, భవిష్యత్తును ప్రస్తుతానికి మరచిపోండి. ఈరోజు, ఈ క్షణం మనం ఎంత ఆనందంగా ఉన్నాం, సంవత్సరం అంతా ఈ ఎనర్జీతోనే, ఈ మూడ్తోనే, ఈ వైబ్తోనే, ఈ భావంతోనే ఇలాగే సంతోషంగా గడుపుదాం. ఇంతటితో నేను ఆశ్రయ మీతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం, నమస్కారం. శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం ఏ బొక్కవో